అన్నమయ్య జిల్లా మదనపల్లిలో డ్వాక్రా సంఘాల గ్రూపుల్లో భారీ మోసం జరిగింది. గ్రూపుల్లో భారీగా నిధులు గోల్మాలు కలకలం రేపింది. 20 మహిళా సంఘాలకు టోపీ పెట్టి 75.53 లక్షల డ్వాక్రా మహిళల సొమ్మును మాయా లేడీ హాంఫర్డ్ చేసింది. ఆర్పి జ్యోతిని మోసానికి పాల్పడిందని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. పొదుపులు బ్యాంకు లింకేజీ సొమ్ము మొత్తం ఖాతాకు మళ్లించినట్లు బాధితులు మదనపల్లి 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో డ్వాక్రా సంఘాల గ్రూపుల్లో భారీ మోసం జరిగింది. గ్రూపుల్లో భారీగా నిధులు గోల్మాల్ కలకలం రేపింది. 20 మహిళా సంఘాలకు టోపీ పెట్టి 75.53 లక్షల డ్వాక్రా మహిళల సొమ్మును మాయా లేడీ హాంఫర్డ్ చేసింది. ఆర్పి జ్యోతిని మోసానికి పాల్పడిందని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. పొదుపులు బ్యాంకు లింకేజీ సొమ్ము సొంత ఖాతాకు మళ్లించినట్లు బాధితులు మదనపల్లి 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో డ్వాక్రా సంఘాల గ్రూపుల్లో భారీ మోసం వెలుగు చూసింది. గ్రూపుల్లో భారీగా నిధులు గోల్మాలు కలకలం రేపినట్టుగా తెలుస్తా ఉంది. 20 మహిళా సంఘాలకు టోపీ పెట్టి 75.53 లక్షల డ్వాక్రా మహిళల సొమ్మును మాయాలేడి హాంఫర్డ్ చేసింది. ఆర్పి జ్యోతిని మోసానికి పాల్పడింది అని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. పొదుపులు బ్యాంకు లింకేజీ సొమ్ము సొంత ఖాతాకు మళ్లించినట్లు బాధితులు మదనపల్లి 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. ఆనంద్, ఏదైతే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి నిధులు గోల్మాల్ అనేటువంటిది ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు, అందులో ఉండేటువంటి మహిళలంతా కూడా పేద మహిళలే. ఏదో పొదుపు చేసుకున్నటువంటి డబ్బులతో కుటుంబ పోషణలో ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేటువంటి నేపథ్యంలో పేద మహిళలందరూ ఒక గుంపుగా సంఘంగా ఏర్పడి అందులో ఈ పొదుపు సొమ్ము అనేటువంటి దాన్ని జమ చేసుకొని వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు దాన్ని ఆ మొత్తాన్ని ఒక్కొక్కరు సంఘంలో ఉండేటువంటి సభ్యులు వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి ఆ పొదుపు సంఘాలకు అన్ని కూడా ఒక బ్యాంక్ లింకేజీతో కొనసాగేటటువంటి పరిస్థితి. అయితే తెచ్చుకున్నటువంటి రుణాలకు సంబంధించి ఆ బ్యాంకు నుంచి తెచ్చుకున్నటువంటి డబ్బులు రుణాల రూపంలో సంఘాలకు ఇచ్చినటువంటి డబ్బును అక్కడ జమ చేయడము, అలాగే గ్రూప్ సభ్యులందరూ కలిసి పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు అందులో జమ చేసేటువంటి పరిస్థితి ఉంది. రుణాలు తీసుకున్నటువంటి సొమ్ము కూడా అక్కడ జమ చేయాలి. అయితే దీనికి అంతటి కలిసి ఆ గ్రూపు సభ్యులందరూ కలిపి ఒక రిసోర్స్ పర్సన్ ను ఎంపిక చేసుకుని రిసోర్స్ పర్సన్ ఆర్పి హ్యాండ్ ఓవర్ లోనే
ఈ లావాదేవీలు అనేటువంటి కొనసాగేటువంటి పరిస్థితి. అయితే కొందరు మహిళలు గ్రూప్ లో ఉండేటువంటి సభ్యులు ఆర్పీకి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే తెచ్చుకున్నటువంటి రుణాలకు, పొదుపు తెచ్చుకున్నటువంటి డబ్బులకు సంబంధించి ఏదైతే బ్యాంకు నుంచి తెచ్చుకున్నటువంటి రుణాలు ఎక్కడైతే తెచ్చుకుంటారో ఆ బ్యాంకుకి జమ చేయాలి. ఆ డబ్బులంతా కూడా ఆర్పీ హ్యాండ్ ఓవర్ లోనే నడిచేది. ఆర్పీ కూడా దాన్ని జమ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది కొన్ని నెలలుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక గ్రూపుకు సంబంధించినటువంటి మహిళ తన డబ్బులను బ్యాంకులో జమ చేయడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే దాదాపు 1.9 లక్షలు అంటే 1,90,000 రూపాయలు జమ చేయడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ జమ కాకపోవడంతో ఆ మహిళకు అనుమానం వచ్చి దానికి సంబంధించినటువంటి విషయాన్ని పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఈ కంప్లైంట్ బేస్ చేసుకొని అక్కడ చేపట్టినటువంటి విచారణలో వాస్తవాలు అనేటువంటి వెలుగులోకి రావడం జరిగింది. అయితే మిగిలిన గ్రూప్ సభ్యులకు సంబంధించినటువంటిది కూడా ఎక్కడా జమ కాలేదనేటువంటిది ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి సిబ్బంది చెప్పడం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఈ డబ్బులంతా జమ చేయడానికి ఇచ్చినటువంటి రిసోర్స్ పర్సన్ జ్యోతిని నిలేసినటువంటి పరిస్థితిలో తాను డబ్బులు వాడుకున్నానని ఆ అమౌంట్ అంతా కూడా ఈ జ్యోతి ఆర్పి తన ఖాతాలో ఫోన్ పే ద్వారా కావచ్చు, అలాగే ఆన్లైన్ లో కావచ్చు, లేకపోతే ఆఫ్లైన్ లో తన అకౌంట్ లోకి మార్చుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి డబ్బులు జమ కాలేదనేది, ఆ డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలనేటువంటిది నిలదీసినటువంటి నేపథ్యంలోనే ఆర్పి జ్యోతి తిరిగి నేను చెల్లిస్తానని వాళ్లకు మాయమాటలు చెప్పి అలాగే చెల్లించకపోవడంతో ఆ గ్రూప్ సభ్యుల్లో ఉండేటువంటి దాదాపు ఇదంతా కూడా ఈ 75 లక్షల రూపాయలు కూడా 20 సంఘాలకు సంబంధించిన అంటే 20 గ్రూపులకు సంబంధించినటువంటి మహిళల సొమ్మంతా కలిపి 75 లక్షలు. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి 2 టౌన్ పోలీసులు దీనికి సంబంధించి ఫిర్యాదు తీసుకోవడం జరిగింది. మరి ఆ ఫిర్యాదు విచారణ చేసినటువంటి నేపథ్యంలోనే ఆ మహిళలకు న్యాయం జరుగుతుందా లేకపోతే ఇది కాలయాపన చేసి అట్లనే ఉంచుతారనేటువంటిది మరి పోలీసులు విచారణ చేపట్టి అందుకు న్యాయం చేయాలని వాళ్ళు పోలీసులను కూడా కోరుకోవడం జరిగింది. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.